హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకులు తయారు చేసుకోబోతున్నామండి. మామిడి పళ్ళతో వినాయక చవితి దగ్గర పడింది కాబట్టి వినాయకునికి ఇష్టమైన ప్రసాదం చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. లోపల జ్యూసీగా పైనుంచి సాఫ్ట్గా. ఇప్పుడు తయారీ విధానం: అప్పుడే కొట్టిన కొబ్బరికాయలు తీసుకొని పైన పొట్టు గీరేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కావాలి అంటే తురుముకోవచ్చు కూడాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కప్పు మామిడి పళ్ళ స్లైసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాసిన్ని వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా వచ్చేలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని అది గోరువెచ్చపడగానే మనం చేసుకున్న మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో ఒక అరకప్పు వేసేసుకొని కలుపుకోండి. ఇది కాస్త కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లో కప్పు నుంచి కప్పున్నర బియ్యం పిండి వేసుకొని సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోండి, ఉండలు లేకుండా. కావాలి అంటే ఇంకాస్త బియ్యం పిండి అయినా యాడ్ చేసేసుకొని ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా పిండి ముద్దని కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో కొబ్బరి పొడి అలాగే 1 కప్పు బెల్లం పొడిని వేసుకొని కలుపుకోండి. ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ని కాస్త మీడియం సెగపై పెట్టేసుకొని ఇలా ఒక జస్ట్ 5 నిమిషాలు చేస్తే సరిపోతుందండి. ఇది త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో అరకప్పు మ్యాంగో జ్యూస్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని నేను ఐరన్ జల్లెడ తీసుకొని దాంట్లో అరటాకు పెట్టేసి ఆవిరి పైన ఉడికిస్తున్నాను. మీరు ఇక్కడ కావాలి అంటే ఇడ్లీ పాత్రలోనైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మోదకుల అచ్చులండి. ఇవి మనకు సూపర్ మార్కెట్లోనూ లేదా ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. దీంట్లో బియ్యం పిండిని ఇలా కాస్త సన్నగా ఒత్తేసుకోవాలి. లోపల ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి పూర్ణం పెట్టేసుకొని పైనుంచి కావాలి అంటే ఇంకాస్త బియ్యం పిండి తీసేసుకొని ఇది చక్కగా క్లోజ్ అయ్యేలా చేసుకోండి. అలాగే ఈ అచ్చులో నుంచి జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకోండి. చూసారు కదా, ఇలా నెమ్మదిగా తీసుకోండి. చూడడానికి చక్కగా వచ్చింది కదా. ఇది ఇప్పుడు నేను పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా సేమ్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఈ జల్లెడ గిన్నెలో పెట్టేసుకొని ఒక జస్ట్ 4 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఆవిరి పైన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పైన స్టాండ్ పెట్టేసుకొని ఈ జల్లెడ దాంట్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తున్నానండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా, ఇలా ఉడికించుకొని తీసుకుంటే సరిపోతుందన్నమాట. పైనుంచి కాస్త ఆయిల్ బ్రష్తో పెట్టేసి కొంచెం కుంకుమ పువ్వు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆప్షనల్ అండి, కుంకుమ పువ్వు లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం అలా వదిలేసుకొని తీసుకుంటే సరిపోతుందన్నమాట. వేడివేడిగా మన మ్యాంగో మోదకలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.